దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వెండితెర బాలనటిగా పరిచయం అవుతూ నటించిన మూవీ గాంధీ తాత చెట్టు. ఈ మూవీ నేడు విడుదలైంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2తో సంచలనాలు సృష్టించారు. ఆయన భార్య తబిత ఇటీవలే నిర్మాతగా మారింది. ఇప్పుడు ఆయన కూతురు సుకృతి వేణి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె బాలనటిగా వెండితెరకు పరిచయం అవుతూ గాంధీ తాత చెట్టు సినిమాలో నటించింది. ఆనంద్ చక్రపాణి, రఘురామ్, రాగ్ మయూర్, భానుప్రకాష్, నేహల్ ఆనంద్, కుంకుమ నటించిన ఈ చిత్రానికి పద్మావతి మల్లాది దర్శకురాలు. తబితా సుకుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, శేష సింధురావు కలిసి నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం జనవరి 24న విడుదలైంది. మరి ఇప్పటికే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ వంటి పలు అవార్డులు అందుకున్న ఈ మూవీ ఆడియన్స్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. ఈ మూవీ గాంధీ అనే అమ్మాయి, ఆమె తాత, ఆయన పెంచిన చెట్టు చుట్టూ తిరిగే కథ. నిజామాబాద్ జిల్లా అడ్లూరు అనే విలేజ్లో రామచంద్రయ్యకి గాంధీ సిద్ధాంతాలు అంటే చాలా ఇష్టం. తన తండ్రి నేర్పిన గాంధీ తత్వాన్ని నమ్ముతూ బతుకుతూ ఉంటారు. తనకు 10 ఎకరాల పొలం ఉంది. అందులో వేప చెట్టు నాటుతాడు. ఆ చెట్టుని జీవిగా భావించి దానితో మాట్లాడుతూ ఉంటాడు. తన కష్ట సుఖాలు పంచుకుంటాడు. దీంతో ఆ చెట్టుతో ఆయనకి ఎంతో అనుబంధం ఏర్పడుతుంది. గాంధీపై ఉన్న ప్రేమతో తన మనవరాలికి గాంధీ అని పేరు పెడతారు. ఆమెకి కూడా గాంధీ గురించి, ఆయన శాంతియుత పోరాటం గురించి నేర్పిస్తాడు. ఆ చెట్టుతో ఉన్న అనుబంధం గురించి చెప్తాడు. ఆ ఊరు మొత్తం షుగర్ ఫ్యాక్టరీపై ఆధారపడి బతుకుతుంటారు. అది మూతపడుతుంది. దీంతో ఉపాధి లేక ఊరి జనం అవస్థలు పడుతుంటారు. భూములు అమ్ముకొని పట్నం వెళ్ళిపోవాలనుకుంటారు. ఊరు ప్రజల వద్ద భూములు లాక్కుంటారు. రామచంద్రయ్య ల్యాండ్ కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ ఆయన నో చెప్తాడు. కొడుకు అమ్మేయాలనుకుంటాడు. దీనికి రామచంద్రయ్య అడ్డుపడడంతో కొడుకు అవమానిస్తాడు. ఊర్లోనూ అవమానాలు జరుగుతాయి. ఇది తట్టుకోలేని రామచంద్రయ్య చనిపోతాడు. మరి ఆయన మరణంతో ఆ ఊర్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? రామచంద్రయ్య పెంచిన చెట్టుని గాంధీ ఎలా కాపాడింది? తన భూములు తిరిగి పొందేందుకు గాంధీ ఊరు ప్రజలతో కలిసి ఏం చేసింది? తన ఆలోచనలతో తన తండ్రిని ఎలా మార్చింది? గాంధీ తత్వంతో ఊరు కోసం ఏం చేసిందనేది మిగిలిన కథ. ఇక మూవీ గురించి డీప్గా వెళ్తే, గాంధీ తాత చెట్టు టైటిల్ తగ్గట్టుగానే ఇది ఈ 3 పాత్రల చుట్టూ సాగే కథ. గాంధీ అనే అమ్మాయి ఒక మంచి ప్రకృతి సందేశాన్ని, అదే సమయంలో కార్పొరేట్ కుట్రను, పల్లె గొప్పతనాన్ని అంతర్లీనంగా తెలియజేసే మూవీ ఇది. గాంధీ ఉప్పు సత్యాగ్రహం వంటి శాంతియుత ఉద్యమాలు చేసి స్వాతంత్రం తెచ్చినట్లుగా గాంధీ సిద్ధాంతాలను నమ్మి ఊరు కోసం గాంధీ అనే అమ్మాయి చేసే శాంతియుత ఉద్యమం ఇందులో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే పాయింట్. తీరా కొడుకు సైతం తండ్రిని తిట్టడం వంటి నాటకీయ పరిణామాలు రక్తి కట్టిస్తాయి. ఆ తరువాత ఆయన చనిపోయిన తరువాత తాత పెంచిన చెట్టుని రక్షించుకునేందుకు మనవరాలు గాంధీ పడే తపన మరింతగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఫ్యాక్టరీ ప్రతినిధిని ఎదురించేందుకు ఆమె చేసే ప్రయత్నం, ఊళ్ళో డబ్బులు సంపాదించేందుకు తాను కష్టపడడం వంటి సన్నివేశాలు మరింతగా ఆలోచింపచేస్తాయి. సినిమా క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. అదే సినిమాకి హైలైట్. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగిన సెకండ్ హాఫ్ ఆ లోటుని తీరుస్తుంది. క్లైమాక్స్కి వెళ్ళేసరికి గుండె బరువెక్కుతుంది. ఇందులో తనకు పెళ్లి చేయాలనుకున్న తండ్రికి గాంధీ గుణపాఠం చెప్పిన తీరు వా అనిపిస్తుంది. ప్రారంభం నుంచి కథ స్లోగా సాగడం కాస్త ఇబ్బంది పెట్టే అంశం. యాక్షన్ సినిమాలు, ఏసీ స్క్రీన్ ప్లేతో సాగే సినిమాల వైపు ఆడియన్స్ పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి సందేశాత్మక మూవీ, ఇలాంటి కంటెంట్ బేస్డ్ చిత్రం ఎక్కడం అనేది కాస్త కష్టమైన విషయమే. ఎమోషనల్ సీన్లని మరింత రక్తి కట్టించేలా చేయాల్సింది. నటీనటుల యాక్టింగ్ విషయంలో మరికొంత కేర్ తీసుకుంటే బాగుండేది. సినిమాలో ఫన్కి స్కోప్ ఉన్నా ఆ దిశగా ఫోకస్ పెట్టలేదు. కానీ ఆలోచింపచేసే మూవీ ఇది. మంచి సందేశాన్ని అందించే చిత్రం అవుతుంది. సుకుమార్ కూతురు చేసిన మంచి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఫైనల్గా మనకి
గాంధీ చెట్టు కథ ఎమోషనల్గానే కనెక్ట్ అవ్వడమే కాదు, ఆలోచింపచేస్తుంది. ఇది ఖచ్చితంగా చూడవలసిన సినిమా. మీరు కూడా ఈ మూవీని చూసి మూవీ రేటింగ్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కేశవని మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.